సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికలను వాయిదా వేయాలని ఇంధన శాఖ పిటిషన్ వేసింది. అయితే తారాస్థాయికి చేరింది కార్మికుల మధ్య పోరు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా పిటిషన్ను నేడు విచారించనుంది హైకోర్టు. సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికలను వాయిదా వేయాలని ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కార్మికుల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ నెల 27న పోలింగ్ జరగనున్న సందర్భంగా పిటిషన్ను నేడు విచారించనుంది హైకోర్టు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ లావణ్య. సింగరేణి ఎన్నికల నిర్వహణపై గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల వాయిదాని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ మార్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు సమయం కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ వేసిన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు వాయిదా పడతాయా, యథావిధిగా కొనసాగుతాయా అనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉంది. వాస్తవానికి గతంలో సింగరేణి ఎన్నికలు జరగాల్సి ఉండగా మొన్న జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ తీర్పు మేరకు ఎన్నికలు వాయిదా వేసి ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతాయా లేదా మళ్ళీ వాయిదా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే ఆవేదన చెందుతున్నారు కార్మికులు. ఒక పక్క పోటీకి సిద్ధమైన కార్మిక నాయకులు ఎన్నికలు కొరకై అన్ని ఏర్పాట్లు చేసుకోగా, సింగరేణి కార్మికులు తమ ఎలక్షన్లను ఈ నెల 27వ తేదీన ఇచ్చిన సమయానికి సక్రమంగా కొనసాగుతాయా లేవా అనే గందరగోళానికి గురవుతున్నారు లావణ్య. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.